అధ్యక్ష మీరేమో ఒకటే క్వశ్చన్ మీద మాట్లాడాలంటున్నారు సార్. మా రామగుండం కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా వస్తే ఉద్యోగాలు దొరికేటి అధ్యక్ష. ఈరోజు రామగుండం సమస్యల గుండంగా మారింది అధ్యక్ష. నిజంగా చెప్పాలంటే బొందలగడ్డగా మారింది. ఇవాళ ఓపెన్ కాస్ట్ చేసి ఇంకా రకరకాల ఇబ్బందులతో తాగడానికి నీళ్లు ఉండవు. అనేక సంక్షేమాలు గత 10 సంవత్సరంలో అన్నీ అనౌన్స్ చేయడం, దానికి తగిన డబ్బులు రాక మరి అన్నీ ఆగిపోయినాయి అధ్యక్ష. ప్రధానమైన సమస్య అధ్యక్ష మా ప్రాంతం సింగరేణి సంబంధించిన ప్రాంతం అధ్యక్ష. దాదాపు సింగరేణి పర్మనెంట్ కార్మికులు ఈరోజు 40,000 పైన ఉంటే వారికంటే ఎక్కువ పనిచేసేటువంటి కార్మికులు ఇలా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ మా ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు, తర్వాత మా ఎనర్జీ మినిస్టర్ గారు ఉన్నారు. కాబట్టి వారికి నేను అప్పీల్ చేస్తున్నా అధ్యక్ష. గత ప్రభుత్వం మరి అనేక మార్లు దాదాపు 2 నెలలు కంటిన్యూగా ధర్నాలు చేశారు అధ్యక్ష. మా దగ్గర కార్మికులందరూ వాళ్ళ బాధలు వర్ణాతీరం అధ్యక్ష. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేయాలి, కూలి పని నుంచి మొదలుపెట్టుకుంటే ఇలా బొగ్గు తీయడంలో కూడా వాళ్ళ ప్రధాన పాత్ర ఉంది అధ్యక్ష. బొగ్గు కానీ పర్మనెంట్ కార్మికునికి ₹1,00,000 వస్తుంది అధ్యక్ష, 60,000 నుంచి మొదలవుతుంది. ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేసేటువంటి వాడు 8,000, 10,000, అది కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగం దొరకక కొన్నిసార్లు 6-7 వేలు కూడా వస్తలేదు అధ్యక్ష. వారికి ఏదైతే వారి యొక్క సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది అధ్యక్ష, 22 జియో యాక్ట్ ప్రకారంగా అది ఇంప్లిమెంట్ చేస్తే అట్లీస్ట్ సింగరేణి వ్యవస్థను ఇలా పర్మనెంట్ కార్మికులతో సమానంగా నడిపిస్తున్నటువంటి వారికి న్యాయం చేసే విధంగా చేయాలి అధ్యక్ష. వారు చనిపోతారు అధ్యక్ష. మా ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరిగితే 6 ముక్కలైనారు అధ్యక్ష. ముక్కలంటే వాళ్ళ కాలు చేతులు వాళ్ళ తలకాయలు కూడా ఎవరెవరో గుర్తుపట్టలేని పరిస్థితి. ఇలా పర్మనెంట్ కార్మికుడు చనిపోతే ₹1 కోటి ఇస్తున్నాం అధ్యక్ష. కానీ వీళ్ళు చనిపోతే మాత్రం బేరసారాలు ఆడాల్సి వస్తుంది. కూరగాయలు ఉన్నట్టుగా ₹1, 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అనుకుంటూ ఆ 30-40 లక్షలకు సెటిల్ చేస్తారు అధ్యక్ష. అది కూడా తిరిగి వాళ్ళు విసికి వేజారిపోతారు. ఆ డబ్బులు ఇప్పటివరకు రావా అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష, అట్లీస్ట్ సింగరేణి, ఎన్టీపీసీ, ఆ ప్రాంతంలో కేశారాంలో ఇవన్నీ కూడా సింగరేణి సంబంధించినటువంటి వారి యొక్క నిధుల్లో నుంచి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వచ్చు అధ్యక్ష. వారికి ఖచ్చితంగా మరి హై పవర్ వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ హై పవర్ వేతనాలలో కూడా అధ్యక్ష స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ వాళ్ళకి ఆ రకంగా వేసుకున్నా కూడా ఒక్కొక్కరికి 18 నుంచి 20-25 వేలు మాత్రమే వస్తాయి అధ్యక్ష. ఆ 25 వేలు తీసుకునే వారు సమానంగా పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తారు అధ్యక్ష. పర్మనెంట్ చేయకపోయినా ఈరోజు ఇలా నిరుద్యోగ సమస్య అధ్యక్ష. మా దగ్గర ఇంటింటిలో ప్రతి ఇంటికి 2 గ్రాడ్యుయేట్లు ఉంటారు అధ్యక్ష. కూలీ నాలి చేసుకొని మా ప్రాంతంలో ప్రతి ఇంట్లో చదివిపించినటువంటి ఒక మంచి వ్యవస్థ ఉంది. మా ప్రాంతంలో దాదాపు ఈరోజు కూడా 30,000 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇంజనీర్లు, ఎంబీఏలు చేసుకుంటూ ఇంజనీరింగ్ పనిచేసిన వాళ్ళు కూడా ట్రాక్టర్లు నడుపుతున్నారు, ఆటోలు నడుపుతున్నారు, సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నారు, కూలి పనికి పోతున్నారు అధ్యక్ష. మొన్న నేను వాడలోకి వెళ్తే ఒక అమ్మాయి వాళ్ళ నాన్నతో మేస్త్రి పని చేస్తుంది. మేస్త్రి పని అంటే తట్టలేపుతున్నారు. ఒక అమ్మాయి ఏమో ప్లాస్టింగ్ చేస్తుంది అధ్యక్ష. చాలా దారుణం అధ్యక్ష. ఆమెను అడిగిన ఏం చదివినామా అంటే నేను ఎంబీఏ అన్నాడు. వాళ్ళ కొడుకు మా తమ్ముడు ఇంజనీరింగ్ అన్నారు. మీరు ఎందుకు మరి ఈ పని చేస్తున్నా అంటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి, బంగారు కుటుంబాలు అవుతాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆశించడం. కానీ అన్న మా బతికిదైపోయింది, మా నాన్నకు తినడానికి తిండి లేదు, మా నాన్నకు పెరాలసిస్ వచ్చింది. ఇవాళ ప్రతి 10 ఇండ్లకు ఒక ప్రాంతంలో ఇవాళ ఓపెన్ కాస్ట్ నడి ఊర్లో చేయడం వల్ల ఈరోజు ప్రతి ఒక్క 10 ఇండ్లకు ఒక పెరాలసిస్ పేషెంట్ ఉన్నాడు. ఇవాళ మన కుటుంబాన్ని కాపాడాలంటే మేము ఈ పని చేయాల్సి వస్తుంది అని చెప్పి వాపోతున్నారు అధ్యక్ష. ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రామగుండాన్ని మరి అక్కడ ఈ యొక్క దీనిపై పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం వారి యొక్క వేతనాలు పెంచేటువంటి 22 యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని, అట్లీస్ట్ సింగరేణి కన్నా ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. దాంతోపాటు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మరి ఎనర్జీ మినిస్టర్ గారు ఉన్నారు. జెన్కో నిన్న కూడా మాట్లాడిన అధ్యక్ష, ఆడ ఖచ్చితంగా జెన్కో ద్వారా 1x800 పవర్ ప్లాంట్ కట్టించాలని చెప్పి మీతో కోరుతా ఉన్నా. మరి అదే మరి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మా ప్రాంతంలో తాగడానికి నీళ్ళు లేవు అధ్యక్ష. మా చుట్టూ చూస్తే గోదావరి ఉంటుంది, అక్కడ రివర్స్ పంపింగ్ వాడు మేడిగడ్డ నీళ్ళు వచ్చినాయి అధ్యక్ష. అక్కడ నుంచి మిషన్ భగీరథ పనిచేయదు అధ్యక్ష. సింగరేణి ఎస్టీపీలు పనిచేయదు అధ్యక్ష. సింగరేణి కార్మికులు బాటిల్లో నీళ్లు పట్టుకొని
మేము ఇక్కడ మా ప్రాణాలు పోయే విధంగా పనిచేస్తూ ఉన్నాం, కానీ తాగడానికి నీళ్ళు అని చెప్పి అనేక ధర్నాలు చేశారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టించుకోలే. మున్సిపాలిటీ సిబ్బంది ఉండదు, ఆ ప్రాంతాల్లో సిస్టమ్ ఉండదు, ఇప్పటివరకు కమిషనర్ లేడు, నిధులుండవు, ఏముండవు అధ్యక్ష. ఇలా సింగరేణి వారిని మరి ప్రభుత్వాన్ని కోరుతున్నా, వెంబటే ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. వారికి మా దేశానికి వెలిగించే కార్మికులు అధ్యక్ష మా దగ్గర వాళ్ళ రక్తాన్ని చెమటగా దారబోసి ఇవాళ బొగ్గును వెలికి తీసి రాష్ట్రానికి వెలుగునిస్తున్నారు అధ్యక్ష. వారికి సంబంధించిన డిఎంఎఫ్ నిధుల ద్వారా అక్కడ ప్రత్యేకమైన చర్యలు ఏర్పాటు చేయాలి. అక్కడ సంక్షేమాన్ని కూడా ఖచ్చితంగా తీసుకురావాలి. ఎడ్యుకేషన్తో పాటు వెల్ఫేర్ అన్ని రకాలుగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుందని ఆశిస్తున్నా. దాంతోపాటు అధ్యక్ష చివరిగా ఒక్క నిమిషం అధ్యక్ష, నేను మా నాయకులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇక్కడ, వారికి పూర్తి దీనిపై అవగాహన ఉంది అధ్యక్ష. ప్రభుత్వాన్ని ఒక ప్రత్యేకంగా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులతో ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి గతంలో మరి ఎందుకు జరిగిందో తెలియదు, కానీ సింగరేణికి మా దగ్గర ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉంది అధ్యక్ష, దాన్ని మెడికల్ కాలేజీలో కన్వర్ట్ చేసినారు. దాన్ని దాదాపుగా 1000 పడకలు చేయాలంటే ఆలోచన. కానీ నిన్న కూడా మాట్లాడిన అధ్యక్ష, నేను ఇలా సింగరేణికి 500 కోట్ల రూపాయలు దానికి కేటాయించినారు అధ్యక్ష. దాంట్లో 280 కోట్లు మాత్రమే వచ్చింది, ఒక బిల్డింగ్ అయింది అధ్యక్ష. కానీ ఏదైతే హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ ఉందో అది హాస్పిటల్ కాకపోవడం నిజంగా బాధాకరం అధ్యక్ష. వెంబటి ప్రభుత్వాన్ని నేను వేడుకుంటా ఉన్నా, తతిమ నిధులు కూడా విడుదల చేసి ఆడ వెంబటే హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష.